ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదురా, కానీ ఆ విషయం నేను చెప్పలేను. చెప్పరా? చెప్పను. చెప్పలేదంటే మన ఫ్రెండ్షిప్ ఇప్పుడే కట్ అయిపోతుంది. చెప్పరా? చెప్పు. నువ్వేరా దానికి కారణం. ఆ అమ్మాయి కడుపుతో ఉండడానికి కారణం నువ్వేరా. నేను ఎంతో ముత్తుకున్నాను కదరా చెప్పను చెప్పను అని, కానీ అందరి ముందు నా చేత ఈ నిజాన్ని చెప్పించావు కదరా మూర్ఖుడా. రాయ్ రాయ్, నీ పెళ్లి జరగడం కోసం నా మీద నింద మోపుతావా? కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. కొట్రా, బాగా కొట్రా. నీకు కొట్టడం మాత్రమే తెలుసురా, కానీ నా నిశ్చితార్థం రోజున మేజర్ ఇంట్లో ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసురా. పడుకోవయ్యా. గుడ్ నైట్. పడుకోండి. వదలవయ్యా. అయ్యో, ఏమైంది రాణి? ఏం జరిగింది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నేను చెబుతున్నాను తప్పుగా అనుకోకమ్మా. అరుణ్ నీకు భర్తగా నటించడానికి ఒప్పుకున్నదే తను ప్రేమించిన అనుపమని పెళ్లి చేసుకోవడం కోసమేనమ్మా. ఇక్కడ జరిగిన విషయం వాడికి తెలిసిందంటే జీవితం మీద విరక్తితో వాడు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందమ్మా. అందువల్ల జరిగిందంతా ఒక పీడకలగా అనుకుని ఇంతటితో దీన్ని మర్చిపోమ్మా. నీకు జరిగిన లోటు నేను భర్తీ చేయలేను, కానీ ఒక ఫ్రెండ్గా ఇస్తున్నాను. దయచేసి తీసుకోమ్మా, తీసుకోమ్మా, తీసుకో. నేను డబ్బు కోసం నటించడానికి వచ్చిందాన్నే, అందుకని చేయనిచ్చి నన్ను వ్యభిచారణ చేయకు. నేనెన్నో తప్పులు చేశాను. ఒక మంచి మనిషి మూలంగా దేవుడు నాకే శిక్ష వేశాడని అనుకుంటాను. ఖచ్చితంగా నేను వాళ్ళ ప్రేమకి అడ్డుగా ఉండను. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటే చాలు. నువ్వు దేవతవు రాణి. చాలా థ్యాంక్స్ రాణి, చాలా థ్యాంక్స్. పవిత్రమైన మాతృత్వాన్ని కించపరిచావు కదా. ఆయన్ని మార్చి జీవించేది ఆచారంగా జీవించాలని ఆశపడనే కూడదు. పట్టుచీర కట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుంటే కుటుంబ స్త్రీవి అయిపోతావా? వరల్డ్ నంబర్ 1 ఫ్రాడ్వి నువ్వు. అరుణ్, ఒరే అరుణ్, నన్ను క్షమించరా. ఫ్రెండ్షిప్ అన్న ఒక్క మాట చెప్పి నా చేత నిజం చెప్పించేసావు కదరా. నన్ను క్షమించరా. మాట్లాడకండి. దేవుడు గుళ్ళో దొంగలించడం, ఒక ఆడదాన్ని మోసం చేయడం రెండు పాపమే. మిమ్మల్ని ప్రేమించినందుకు అనుపమ, అది నాకే తెలియకుండా జరిగిన తప్పు. ఏంటి తెలియక చేశారా? ఇలా చూడండి, ఒక మగాడు ఏ తప్పైనా తెలియక చేయొచ్చు, కానీ ఒక ఆడదాన్ని పంచించడం తెలియకేమీ కాదు. అనుపమ, ఆ రోజు నేను అసలు స్పృహలోనే లేను. మీరు నన్ను ప్రేమించడం నిజమే అయితే కలలో కూడా మీరు నన్ను మర్చిపోయి ఉండకూడదు.
కారణం కాదు. అయితే మాత్రం నేను ఆయన పెళ్లి చేసుకోవాలా? ఆయన పరిస్థితి కాస్త ఆలోచించి ఇలా చూడండి. తెలుసో తెలియకో మనమిద్దరం ఆయన వల్ల బాధింపబడ్డాం. అందువల్ల ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆయన పెళ్లి చేసుకోవాలి. ఆయన బిడ్డని కడుపులో మోస్తున్న నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ఆయన పెళ్లి చేసుకోవడం కుదరదు. అనుపమ్మా, అలా చెప్పొద్దమ్మా. వద్దమ్మా, వద్దు, నన్ను ఆపుకో. ఆయన బిడ్డని కడుపులో మోస్తున్న నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ఆయన పెళ్లి చేసుకోవడం కుదరదు. ఏంట్రాణి, నీ జీవితాన్ని సేజేతులారా నాశనం చేసుకున్నావు. అయ్యో, ఏమా, మేమందరం మగాళ్ళని నమ్మి మోసపోయాం. నువ్వు చాలా తెలివైన దానివి, నీ జీవితం చాలా బాగుంటుందనుకున్నావు. కానీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుని మాలా తయారయ్యావే. ఏట్రాని, మీ అక్కగారి ఇద్దరు పిల్లల్ని నువ్వే పోషిస్తున్నావు. వాళ్ళు సరిపోరని ఇప్పుడు కడుపులో బిడ్డ వేరే. ఎలా బతుకుతావో ఏంటో, అంతా నీ కర్మ. ఇక నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడినైనా ఉంచుకొని ఆడితో కాలం గడిపే. ఇక నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడినైనా ఉంచుకొని ఆడితో కాలం గడిపే. ఆయన బిడ్డని కడుపులో మోస్తున్న నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ఆయన పెళ్లి చేసుకోవడం కుదరదు. నీ చావు నేను ఆపనే, నువ్వు ఎప్పటికైనా చావాల్సిందే. చచ్చే ముందు ఒక్కసారి అనుభవించనివే. ఎన్ని జన్మలెత్తినా నువ్వు నన్ను తాకలేవు. ఎవడో నేను ముట్టుకోవచ్చు, నీ ఎక్క ముగ్గుంటే నేను ముట్టుకోకూడదా? చావే, చావు. ఎవడు నేను కాపాడుతాడో నేను చూస్తాను. అయ్యో, చచ్చిపోతుంది, కాపాడండి, కాపాడండి, చచ్చిపోతుంది. గర్భిణీతో ఉన్న అమ్మాయి నువ్వు కనుక చంపితే ఆ పాప నిన్ను ఉత్తరే వదిలిపెట్టదురా దుర్మార్గుడా. బాగా వినండి, ఎవరైనా దాన్ని కాపాడాలని చూశారో మీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. వచ్చాడ్రా, ఆ నేసేయండి. ఇప్పుడే కదా అల్లుడు పెళ్ళైంది, ఈలోగా తన్నులు తిట్టావా ఏంటి? అయ్యో, నీ పట్టించుకుంటే ఎవరినా వచ్చి కాపాడండి.
అనుపమ నేను కలిసి జీవించాలనే కదా నువ్వు ఈ అఘాయిత్యానికి పూనుకున్నావు. కానీ అనుపమ యొక్క నిజమైన ఆశ ఏమిటో తెలుసా? నువ్వు నేను కలిసి జీవించాలని. తన ఆశ మాత్రమే కాదు, నా ఆశ కూడా అదే. అనుపమా, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగిందమ్మా. అందువల్ల నువ్వు... హరి అన్నయ్య, మీరు నన్ను అబద్ధం చేసుకున్నారు. అక్కడ నేనెందుకు అలా ప్రవర్తించానంటే ఆయన నన్ను ద్వేషించాలని. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, కానీ పాప అమాయకురాలికి ఆయన తప్ప ఇంకెవరున్నారు? వాళ్ళిద్దరూ ఒకటవడమే న్యాయం. అదే నాకు సంతోషం. అయ్యో, నీది చాలా గొప్ప మనసమ్మా, గొప్ప మనసు. మీ అందరికీ చెప్తున్నాను, నేను తన్ని మనస్ఫూర్తిగా భారీగా అంగీకరిస్తాను. పిన్ని